ట్రేడింగ్ చార్ట్లను 0 నుండి ఎలా అర్థం చేసుకోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. చూడటానికి ఈ చార్టులు చాలా క్లిష్టంగా అనిపిస్తాయి, కాని ప్రతి చార్టు ఒక కథ చెబుతుంది. అది కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్య జరిగే ఒక యుద్ధంలాంటిది. ఆ కథేంటో తెలుసుకుందాం. ఈ చార్ట్ కథను అర్థం చేసుకోవడానికి మనం 4 విషయాలు తెలుసుకోవాలి. సరే, మొదలు పెడదామా? మొత్తం చార్ట్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా దానిలోని చిన్న యూనిట్ గురించి తెలుసుకోవాలి. అదే క్యాండిల్ స్టిక్. ప్రతి ఒక్క క్యాండిల్లో మనకు 4 కీలకమైన ధరల వివరాలు కనిపిస్తాయి. ఈ 4 పాయింట్ల మధ్య ఉన్న సంబంధమే ఆ సమయంలో కొనేవాళ్లు గెలిచారా లేక అమ్మేవాళ్లా అని చెప్తుంది. మొదట బుల్లిష్ క్యాండిల్ చూద్దాం. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది, అంటే కొనుగోలుదారులు గెలిచారని అర్థం. దీనికి పూర్తి వ్యతిరేకం బేరిష్ క్యాండిల్. ఇది ఎరుపు రంగులో ఉంటుంది, ఇక్కడ అమ్మకందారులు గెలిచారు. సో అసలు విషయమేంటంటే, ఓపెన్ ధరతో పోలిస్తే క్లోజింగ్ ధర ఎక్కడుంది అన్నదే ముఖ్యం. సరే, ఇప్పుడు క్యాండిల్ బాడీ పైన కింద ఉండే అసన్నని గీతల గురించి మాట్లాడుకుందాం. వాటిని విక్స్ అంటారు. ధర ఎక్కడైతే నిలబడలేకపోయిందో ఆ ప్రదేశాన్ని ఇవి సూచిస్తాయి. అంటే ధర ఒక స్థాయి వరకు వెళ్ళినా అక్కడ నిలదొక్కుకోలేకపోయిందని ఈ విక్స్ చెబుతాయి. ఇవి మనకు సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలు ఎక్కడ ఉండొచ్చో ఒక అంచనా ఇస్తాయి. సరే, మన తరువాతి అంశానికి వెళ్దాం. అదే టైమ్ ఫ్రేమ్స్. ఇది చాలా ముఖ్యం. టైం ఫ్రేమ్ అంటే సింపుల్గా చార్ట్లోని ప్రతి క్యాండిల్ ఎంత సమయాన్ని సూచిస్తుందో చెప్పడం. 1 నిమిషం కావచ్చు, గంట కావచ్చు, లేదా 1 రోజు కూడా కావచ్చు. ప్రతి టైం ఫ్రేమ్ ఒక కొత్త కథ చెబుతుంది. అయితే సరైన టైం ఫ్రేమ్ ఎంచుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఇది ట్రేడర్ శైలిపై ఆధారపడి ఉంటుంది. వేర్వేరు ట్రేడర్లు తమ వ్యూహాన్ని బట్టి రకరకాల టైం ఫ్రేమ్లను ఉపయోగిస్తారు. పెద్ద టైం ఫ్రేమ్ మార్కెట్ యొక్క పెద్ద చిత్రాన్ని చూపిస్తే, చిన్న టైం ఫ్రేమ్ స్వల్పకాలిక కదలికలను చూపిస్తుంది. సో ఈ ప్రాథమిక విషయాలు అర్థం చేసుకోవటం మొదటి అడుగు. తర్వాత ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.